ఎల్లిగడ్డ పొట్టు రెండు కలిపేసి ఒక మినిమం ఒక 2-3 అవర్స్ నానబెట్టేసి తర్వాత మొక్కలకి స్ప్రే చేసుకుంటే మొక్కల్లో వచ్చేటువంటి పెస్ట్లు అనేటువంటివి రాకుండా ఉంటాయి. ఇది మనకు మంచి ఆర్గానిక్ కంపోస్ట్ లాగాను ఫర్టిలైజర్ లాగాను వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను 6 అవర్స్ నానింది అనుకోండి, తర్వాత ఇది ఏంటి కొంతవరకు అయితే డికంపోజ్ అయిపోతుంది కదా, దాన్ని తీసి మొక్కల్లో వేసి ఆ డికంపోజ్ అయిపోయి మొక్కలకు కావాల్సినటువంటి మంచి పోషకాలను అయితే ఇస్తుంది. నేను కిందికి వెళ్ళి అంత కంపోస్ట్ అనేటువంటి తెచ్చేసుకుంటాను అనమాట. ఈ యొక్క కంపోస్ట్ తెచ్చుకున్నప్పుడు దేంట్లో వేసుకోవాల్సింది దాంట్లో వేసేస్తాను. ఇప్పుడు దీంట్లో అనుకోండి ఎల్లిగడ్డ పొట్టు వేసేస్తాను. ఈ యొక్క చిన్న చిన్న కట్టె ముక్కలు ఉన్నాయి కదా, వీటిని మనం కట్టెల పొయ్యి కోసం వాడేటువంటి దాంట్లో వేసేస్తాను. తర్వాత మిగిలిన ఉంటుంది కదా, ఇది వచ్చేసి కిచెన్ వేస్ట్ అనమాట. ఈ యొక్క కిచెన్ వేస్ట్ వేసేసుకుంటాను. అలా దానికి సెగ్రిగేట్ చేసేసుకున్నాం అనుకోండి, అవి డికంపోజ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి పచ్చిగా ఉన్న తీసుకొచ్చి అలా వేస్తే అలా ఉంది అనమాట. లేదు అంటే మనము ఏదైనా మొక్కలలో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి డ్రాగన్ కదొచ్చు. ఈ యొక్క కంకి ఉన్నాయి కదా, ఇవి మన కట్టెల పొయ్యిలో పెట్టుకోవడం కోసం అయితే పెట్టుకున్నా నేను. అప్పుడు ఈజీగా కట్టెల పొయ్యి అంటుకుంటుంది అనేసి మన స్వీట్ కార్న్స్ తిన్నప్పుడు వచ్చినటువంటి దాన్ని పాడేయకుండా కట్టెల పొయ్యి కోసం అని దాచి పెట్టా. అదండి. ఇప్పుడు మనకి ఏ మొక్కలైతే మనకి పూత కాత దశలోనే వాటికి వేద్దాము. ఇప్పుడు ఇది చూసారా, దీంట్లో మనకి అంజీర్ మొక్క ఉంది. అంజీర్ మొక్క కూడా మంచి పూత మీద ఉంది. దానికి మనకి మంచి పోషకాలు కావాలి. దీంట్లోనే మళ్ళీ మస్క్ మిలాన్ కూడా వస్తుంది. ఇదిగోని ఈ యొక్క ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మస్క్ మిలాన్సే అనమాట. ఇంకా మనకి ఒక్క దాంట్లోనే 2 వస్తున్నాయి, 2 వస్తాయి, 3 కూడా వస్తాయి, 4 కూడా ఫ్రూట్వి వస్తాయి. దాంట్లో ఏంటంటే సీడ్స్ ఎన్ని పెడితే అన్ని వస్తాయి. అంటే అంత పోషకాలు ఉన్నాయి. ఇలా మనం అన్నీ తీసుకొచ్చినవన్నీ ఫస్ట్ ఇదే దగ్గర ఉంటుంది కదా, దీనికి ఎక్కువ పడుతాయి. దీనికి ఈ మొక్కకి ఎక్కువ వేస్తాం అన్నీ తెచ్చినవన్నీ. ఒకసారి మనము పైకి వచ్చినప్పుడు తీగజాతి మొక్కకి ఏమైనా మనం పోలినేషన్ చేయాల్సినవి ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు మనం రాలవాన పడినప్పుడు ఈ కొమ్మ కట్ అయిపోయింది. ఇదిగోండి అన్నీ పని పారిపోతున్నాయి. ఎందుకు ఈ తీగజాతి మొక్కలు తీగ పెడితే తలనొప్పి. ఇదిగోండి. తర్వాత మనం మొన్న మనము విత్తనాల ద్వారా పెట్టుకున్నటువంటి ఇదే మొక్క ఏమో మునగ చెట్టు డ్రమ్ స్టిక్ ప్లాంట్కి ఇక మిగిలినటువంటి కంపోస్ట్ ఉంది కదా, అది వేసేద్దాము. మంచి డికంపోజ్ అయిపోతుంది. సౌభాగ్య లక్ష్మి విరావమ్మ అమ్మమ్మ నీవు సౌభాగ్య లక్ష్మి విరావమ్మ నుదుట కుంకుమ